హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆద్యశ్రీ వ్లాగ్స్. బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుని కోడిగుడ్డు పులుసు ఎలా చేయాలనేది ఈ వీడియోలో అయితే చూద్దాము. ఫస్ట్ అయితే ఎగ్స్ అయితే బాయిల్ చేసుకోవాలి. తర్వాత చింతపండు కూడా పులుపుకు తగ్గట్టుగా అయితే చింతపండు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి లేదా గిన్నె పెట్టి ఒక 2 పావుల ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని చిటపటలాడించుకోవాలి. తర్వాత ఇందులోనికి 3 మీడియం సైజ్ ఆనియన్స్ అనేవి మంచిగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఒకసారి అయితే కలుపుకోవాలి. తర్వాత ఈ ఆనియన్స్లోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్స్ అనేది ఎప్పుడైనా త్వరగా మగ్గాలంటే సాల్ట్ వేసి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేస్తే ఆనియన్స్ అనేవి చాలా త్వరగా మగ్గుతాయి అన్నమాట. ఇంకా ఈ ఆనియన్స్ అనేవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనికి ఒక 2 చిన్న టమాటాలు అనేవి ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. టమాటాలు వేయడం వల్ల కూడా కోడిగుడ్డు పులుసు అనేది కొంచెం టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇంక ఇవన్నీ సాఫ్ట్గా మగ్గించుకోవాలి. ఆనియన్స్, టమాటాలు అనేవి మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు నూనె పైకి తేలేంత వరకు అయితే మంచిగా మగ్గించుకోవాలి. తర్వాత ఇందులోనికి రుచికి సరిపడా కారం వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అనేది చూసి వేసుకోవాలి. మరీ ఎక్కువ స్పైసీ ఉన్నా కూడా పిల్లలు తినరు కాబట్టి కొంచెం కారం అనేది చూసి వేసుకోవాలి. అంటే 2 టేబుల్ స్పూన్ల కారము, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనం ఫస్ట్ నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, అది రసం తీసి ఇందులోకి అనేది పోసుకోవాలి. కొంచెం పులుపు ఎక్కువగా ఉంటే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంకా ఈ పులుసు మంచిగా మరిగించుకోవాలన్నమాట మూత పెట్టి. ఈ పులుసు మంచిగా మరిగేటప్పుడు మనం ఫస్ట్ ఎగ్స్ అనేవి బాయిల్ చేసుకున్నాం కదా, ఆ ఎగ్స్కి 2-3 ఘాట్లు పెట్టి ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసుకొని కొంచెంగా ఫ్రై చేసుకొని ఈ గుడ్లు మునిగేంత వరకు అయితే పులుసులో అయితే వేసుకోవాలి. వేసి మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు అయితే పులుసు అనేది మంచిగా మరిగించుకోవాలి. పులుసు మంచిగా మరిగేటప్పుడు ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టేబుల్ స్పూన్ మెంతి పౌడర్ వేసుకోవాలి. మెంతుల పౌడర్, జీలకర్ర పౌడర్ వేయడం వల్ల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకోవడమే ఫ్రెండ్స్. చాలా సింపుల్ అండ్ టేస్టీగా కోడిగుడ్ల పులుసు తయారీ విధానము. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈ పులుసు అనేది వేడివేడిగా కాకుండా కొంచెం చల్లారిన తర్వాత, అంటే ఆయిల్ కొంచెం పైకి తేలిన తర్వాత మనం సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. చపాతీలో కానీ, పుల్కాలో కానీ, వేడివేడి అన్నంలో కానీ ఈ కోడిగుడ్డు పులుసు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ వీడియో. నా ఛానల్ నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.